బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై భారీ ఆర్థిక భారం మోపేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నటువంటి దేశాలను కట్టడి చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ మద్దతుతో సెనేటర్ లిండ్సే గ్రాహం శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025 బిల్లును రూపొందించారు. దీని ప్రకారం రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేస్తే దేశాల నుంచి దిగుమతి అయ్యేటువంటి వస్తువులపైన ఏకంగా 500% సుంకాలు విధించే అవకాశం కనబడుతున్నాయి. వచ్చే వారం అమెరికా సెనేట్లో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడడంతో పాటుగా ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగేటువంటి ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. చైనా తర్వాత రష్యా నుంచి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న రెండవ అతిపెద్ద దేశమైనటువంటి భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులపైన సుంకాలు పెంచడానికి ట్రంప్ సిద్ధపడినటువంటి నేపథ్యంలో ఈ బిల్లు సెనేట్ ముందుకు రాబోతుంది. అయితే గత ఏడాది భారత దిగుమతులపైన 25% ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్ ఆ తర్వాత రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25% సుంకాలు విధించారు. భారత్ పైన 50% సుంకాలు విధించిన దరిమిలా అమెరికా భారత్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు క్షీణించాయి. చైనా వస్తువులపైన 145% సుంకాలు విధించడంతో పాటు చైనా అమెరికా మధ్య కూడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా వస్తువులపైన 125% సుంకాలను విధించింది. కాగా రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్ కొనసాగించడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ పైన అమెరికా దాదాపు 500% సుంకాలు విధించడానికి సంబంధించి ఎలాంటి ప్రభావం భారతదేశం మీద పడబోతుంది? ఇదే అంశం పైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. పుల్లారావు గారు, మొత్తం మీద 25%, తర్వాత 50%, ఇప్పుడు 500%, ఇంత భారీ మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశం కనపడుతుంది? అది చిన్న విషయం ఏంటంటే భారత్ మీదే కాదు కదా, ఏ దేశాలు రష్యా నుంచి చమురు కొంటాయో ఆ దేశాల మీద 500% వరకు వేస్తా ఉన్నారు. ఒక పాయింట్. రెండో పాయింట్, డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన చట్టం కాదు. వాళ్ళ పార్లమెంట్ ఎప్పటి నుంచో యుక్రెయిన్ యుద్ధాన్ని ఆప్ చేయడానికి ఇది ఒక విధానం అని ఓపెన్ గా 6 నెలలు సంవత్సరం బట్టి ప్రయత్నం చేస్తా తీసుకొచ్చారు. ఈ సంవత్సరం 6 నెలలు బట్టి ఎందుకు చేయలేదంటే రష్యా ఏదో ఒప్పుకుంటాది అనుకున్నారు, చేయలేదు. గత 15 రోజుల్లో చూసింది ఏంటంటే రష్యా ఒప్పుకోవట్లేదు యుద్ధం ఆప్ చేయడానికి, ఏదో వంక పెట్టి ఇంకా ముందరికి వెళ్తాను. సో వాళ్ళ పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టం డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్కి అధికారం ఇస్తారు 500% వరకు వేయటానికి. మూడో పాయింట్, మనం రోజు రోజుకి రష్యా నుంచి చమురు తక్కువ కొనేస్తున్నాం కదా, ఇంకేం ఉండదు. ఆఖరికి 15 రోజుల తర్వాత చాలా తగ్గిపోతుంది. సో అందువల్ల మన మీద అంత ఇంపాక్ట్ ఉండదు. దాంతోపాటు అందరు ఎదురు చూసేది 15 రోజుల్లో నెలల్లో ఏదో రష్యా కూడా యుద్ధం తగ్గిపోవచ్చు. మన వెనిజువేలాలో జరిగిన గొడవల తర్వాత అమెరికా అంత స్ట్రాంగ్ గా ఉన్నది తీసేసిందని చెప్పాక చైనాకి రష్యాకి కూడా ఇక అస్తమానం తగ్గు పెట్టుకోవాలా అమెరికాతో అని కూడా ఉన్నాయి. సో కొత్తగా చెప్పాలంటే 500% టారిఫ్ యుక్రెయిన్ యుద్ధానికి రష్యా యుద్ధానికి ఆప్ చేయడానికి తీసుకొచ్చింది. భారతదేశం మీద ఏదో టార్గెట్ చేస్తున్నారని మన మీదే కాదు, చైనా, జపాన్, బ్రెజిల్, టర్కీ, భారతదేశం చాలా దేశాలు కొంటున్నాయి చమురు రష్యా నుంచి. వాళ్ళందరి మీద పడతాయి. అదే కాకుండా ఒక విషయం ఏంటంటే మన రోజుకి తగ్గిపోతుంది మన డిపెండెన్స్ రష్యా మీద. సో మన మీదే పడుతుందని మనం చూడకూడదు. అది వాళ్ళు చేస్తున్నారు. యుక్రెయిన్ యుద్ధం ఎలాగైనా ఆప్ చేయాలి, రష్యాని తగ్గించాలి అని వాళ్ళ పార్లమెంట్ లో నాయకులందరూ కలిసి చేసే పని. అది భారతదేశం మీద ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ పడవచ్చు. సో మనం కొద్దిగా వెయిట్ చేసి చూడాలి. ఈ 15 రోజుల్లో ఏమవుతుందో చూడాలి. రష్యా యుద్ధం ఆగిపోతే గొడవే లేదు, ఆగకపోయినా మనం అలాగో బయటకు వచ్చేస్తాం రష్యా మార్కెట్ నుంచి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ధరలు కూడా చమురు ధరలు పడిపోయింది, రష్యా కంటే తక్కువ ధరలకు అమ్ముతున్నారు అది. సో ఎందుకు రష్యా చమురు మనం కొనాలి? సో అందువల్ల 500% మన మీద మరో అంశం
సో 500% సుంకాలు అంటే ప్రధానంగా ఏ రంగాల మీద అధిక ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది భారతదేశం విషయానికి వస్తే? ఎందుకంటే ఇప్పటికే గోల్డ్ రేట్స్ తో పాటుగా సిల్వర్ రేట్స్ సామాన్యులకు అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ పరంగా ఏమైనా నిత్యావసర వాళ్ళపైన పూర్తి స్థాయిలో ప్రభావం పడేటువంటి అవకాశం ఉందా? 500% అంటే అసలు వ్యాపారమే ఉండదు అమెరికాతో, ఫినిష్డ్. అదే పెద్ద విశేషం కాదు, ఇంకా ఆలోచన లేదు ఈ వస్తువు ఆ వస్తువు అని కాదు. రెండోది ఏంటంటే మీకు ఇందాక చెప్పా, ఆయిల్ ధర పడిపోయింది కదా. జనవరి 3 ఎప్పుడైతే వెనజువెల్లాలో ప్రభుత్వం మార్చేసి ఆయిల్ అంతా మార్కెట్కి తీసుకొస్తాం, వెనజువెల్లా ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆయిల్ ఉన్నది, అందరికంటే ఎక్కువ, అన్ని దేశాల కంటే. పెద్ద ఇంపాక్ట్ ఆల్రెడీ వచ్చింది. జనవరి 3వ తారీఖు ఇవాళ 9వ తారీఖు, 6 రోజుల్లో ఆయిల్ ధర పడిపోయింది. $2-3, $4 బ్యారెల్. చిన్న విషయం కాదు. భారతదేశానికి మీరు ఒక పూర్తిగా అటెన్షన్, ట్రంప్ టారిఫ్లు చూస్తున్నారు. ఇంకో కన్ను వేయండి, ప్రపంచంలో ఏమవుతుంది, ఆయిల్ ధర ఏమవుతుంది. మీరు బంగారం ధర పెరిగింది అంటున్నారు. ఆయిల్ ధర పడిపోతే గత 3 రోజుల్లో పడిపోయింది. భారతదేశానికి విపరీతమైన డబ్బు సేవ్ అవుతుంది. మనం ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్స్ తక్కువ కొంటాం, ఎందుకంటే తక్కువ పేమెంట్ చేస్తాం. రూపాయి విలువ కూడా పెరుగుతుంది. అన్ని విధాలుగా చూస్తే భారతదేశానికి మన వెనజువెలాలో జరిగిన గొడవ ఆ గవర్నమెంట్ తీసేయడంలో అనుకోని లాభం వచ్చింది. భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకి ఒకటే ఒక పెద్ద పాయింట్ ఏంటంటే చమురు. మనం దాదాపు 80-90% చమురు ఇతర దేశాల నుంచి కొనాలి. మనం సంపాదించేదంతా అక్కడ తగిలిపోయాలి. సో ఆ ధర తగినప్పుడల్లా మనకు బూస్ట్ వస్తుంది. మనకు ఆల్రెడీ బూస్ట్ వచ్చింది. అమెరికా ఏం చేసుకున్నా చేయకపోయినా మనం రష్యాలో ఆయిల్ తగ్గించేస్తున్నాం. ఆ పాయింట్ మన మీద రాదు. కొంటే అన్నారు కానీ భారతదేశం మీద వేస్తామన్నారా? అనలేదు కదా. సో మనం చూడాలి ఇది ఎలాగొస్తుందో. అంత సీరియస్ కాదు ఈ పాయింట్. మెల్లిగా అన్ని విషయాల్లో ఇది కొద్దిగా తగ్గిపోతాయి. ఇంకోటి కూడా ఇందాక మీరు ప్రధానంగా అన్నారు, రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్నటువంటి యుద్ధమే ప్రధాన కారణం అనేటువంటిది. ఇది కాకుండా చైనా, భారత్, రష్యా మైత్రి కూడా, అంటే డాలర్కు ఒక ప్రత్యామ్నాయమైనటువంటి కరెన్సీని రూపకల్పన చేయాలి అనేటువంటి ఆలోచన కూడా కారణం కాదా? అదేం లేదు. కరెన్సీలు ఏదో 3-4 దేశాలు కలిసి చేయాలంటే లేదు. గత 300 సంవత్సరాల్లో ఒకే ఒక కరెన్సీ ఒక టైంలో డామినేట్ చేస్తారు. 1945 వరకు బ్రిటిష్ పౌండ్ డామినేట్ చేశారు. తర్వాత డాలర్ వచ్చింది. డాలర్ తప్ప ఇంకో కరెన్సీ చేసుకుంటూ కష్టం. ఎన్నో ప్రయత్నాలు చేసిన. సో అందువల్ల ఆను గురించి కాదు, డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకున్నది ఏంటంటే చైనాతో స్నేహం ఉండాలి, విరోధం ఉండాలి. రష్యాతో స్నేహం కావాలి, విరోధం. రష్యా అమెరికాకి ఇంకెక్కడ గొడవలు లేవు, వ్యాపారంలో దీంట్లో గొడవలు లేవు. భారతదేశాన్ని ఏదో నొక్కేద్దాం ఆయన ఈగో గురించి అనుకుంటే కుదరట్లేదు. సో అందరూ ఆలోచించేదే చైనాతో విరోధం, రష్యాతో స్నేహం లేదు. భారతదేశం స్నేహాన్ని విరోధం చేస్తారా అని వచ్చేటప్పటికి భారతదేశాన్ని సరి చేసుకోవాలని కూడా ఒక అభిప్రాయం ఉన్నది డొనాల్డ్ ట్రంప్. సో రాబోయే రోజుల్లో 2026లో మనం అనుకోకుండా నేను స్ట్రెచ్ చేస్తున్నా, జనవరి 3ని విశేషమైన మనకు లాభం వచ్చింది వెనజువెలా గవర్నమెంట్ పోయాక. అలాగే ఇరాన్ గవర్నమెంట్ ఏమవుతుంది అది చూడాలి. ఒక డాక్టర్ అనే వ్యక్తి, ఒక ఎక్స్పర్ట్ ఫ్యాక్ట్స్ చెప్పాలి, సెంటిమెంట్ లేకుండా చెప్పాలి. అయ్యో పాపం అని లేదు. నేనేం చెప్తున్నా, ఏది ఉండదా ఆయిల్ మనకు త్వరగా వస్తుంది జనవరి 3 నుంచి. అదే ఇంకా ఇరాన్ గవర్నమెంట్ కూడా తప్పుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. తర్వాత మనం అందరం ఒకటి మర్చిపోకూడదు, రాజకీయంగా ఇరాను, వెనజువెలా, చైనా మనకందరికీ ఎనిమీస్ మనకి. సో అందువల్ల మనం పిక్చర్ అంత చెడ్డగా లేదు మీరు అనుకున్నంతగా. మనం ఆల్రెడీ అమెరికాతో మాట్లాడుతాం, ఆయిల్ తగ్గించేసాం కదా, ఇంకేం కొంటున్నాం అది ఆఫ్ చేసేస్తాం. రష్యా కూడా చెప్పేశారు మన గవర్నమెంట్, ఇది ఆగకపోతే మాకు పరిణామాలు వస్తాయి. కొన్ని రోజులు సాగించాం కదా 2 సంవత్సరాలు. కానీ దీంట్లో ట్రిక్ ఏమిటంటే చైనా కొనకుండా కొంత కంటిన్యూ అవుతే రష్యన్ ఆయిల్ రష్యాకి బాధ లేదు. చైనా మీద అమెరికాకి దమ్ము లేదు చేయటానికి, ఎందుకంటే చైనా నుంచి అంతా ఇంపోర్ట్స్ వాళ్ళే తెస్తున్నారు, అమెరికాకి ఉపయోగం. అలాగే రేర్ మెటల్స్ అంటారు, ఎక్కడ లేని మెటల్స్, మినరల్స్ అవన్నీ వస్తున్నాయి. సో చైనా మీద వేయరు. ఇదంత దూరం వస్తాడంటే అనుకోవట్లేదు. భారతదేశం కొంచెం మానేస్తుంది, ఇంక ఈ సబ్జెక్ట్ క్లోజ్. అంటే చైనా కూడా 125% వరకు కూడా సుంకాలు విధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే దీనికి ప్రతీకార సుంకాలు అనుకున్న భారతదేశం ఇలాంటి ఆలోచన చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? సో మనం కూడా సుంకాలు పెంచేటువంటి ఛాన్స్ ఒకవేళ పరిశీలిస్తే సిచ్యువేషన్ మనకి లేదు. మన ఎకానమీ అంత స్ట్రాంగ్ గా లేదు. చైనాది ఏంటంటే చైనా ప్రోడక్ట్స్ అందరికి కావాలి. భారతదేశం మనం యుద్ధం చేస్తే చైనా ప్రోడక్ట్స్ కొనుక్కుంటా ఉన్నాం. చైనా ప్రపంచానికి ఫ్యాక్టరీ అయిపోయింది.
ఆ సిస్టమ్, ఆ తెలివితేటలు, ఆ ఇంజనీరింగ్, ఆ ప్రాజెక్ట్ స్కిల్స్ ఇంకెవరికి లేవు. మెల్లిమెల్లిగా భారతదేశంలో వస్తాయి. చైనా అలా డెవలప్ అవ్వండి, అలా వాళ్ళకి ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా అంతే. ఏదో కొత్త మొన్న కొత్త దేశం కాదు. 2000-3000 సంవత్సరాలు భారతదేశం బట్టి ఉన్నారు. వాళ్ళు డిసిప్లిన్ గా ఈ లైన్కి వచ్చారు. సో చైనా పరిస్థితి వేరు, భారతదేశం పరిస్థితి వేరు. మనం ఏదో మెల్లిగా కష్టపడి సర్వీస్ సెక్టర్ని పెంచుకుని మన మ్యాన్ పవర్ జాగ్రత్తగా చూసుకుని అలా మెల్లిగా ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెరిగితే బయటకు వచ్చేస్తాం. అది మన ప్రయత్నం. చైనాతో కంపేర్ చేసుకోవటం కష్టం. భారత్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బెటర్ అంటారు? ఎందుకంటే ఎంతో అంత భారత్ నెక్స్ట్ స్టెప్ తీసుకున్నది తప్పకుండా మన దేశంలో కన్జ్యూమర్ డిమాండ్ పెంచాలి, దానికి జిఎస్టీ తగ్గించాలి. మన దేశంలో సేవింగ్స్ అలవాటు మళ్ళీ పెంచాలి, తగ్గిపోయింది. ధరల పెరుగుదల వల్ల బ్యాంక్స్ కూడా తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి, 6% 5%, అది పెంచాలి 1%. అవన్నీ చేయాలి. ప్రజలు ఇక్కడ ఖర్చు పెట్టుకునే విధానం చేయాలి. మన ఎకానమీ ఇంప్రూవ్ చేయాలి. మన వ్యవసాయంలో 40% జనం పనిచేస్తున్నారు, 15% ఆదాయమే వస్తుంది, దేశ ఆదాయం. అది పెంచాలి. వ్యవసాయం మీద ఫోకస్ అవ్వాలి. ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు అవ్వలేదు, పూర్వం పాత గవర్నమెంట్లు కూడా అవ్వలేదు. వ్యవసాయం మనం మార్చేయాలి. లో వాల్యూ వ్యవసాయం నుంచి హై వాల్యూ వ్యవసాయం చేయాలి. వరి లక్షల కోట్ల ఎకరాలు వేసినా పెద్ద పంట విలువలు తక్కువ. మిగతా పంటలకు మారాలి. ఆక్వాకల్చర్ అనుకోండి, ఫ్రూట్స్ అనుకోండి, నట్స్ అనుకోండి, స్పైసెస్ అనుకోండి, కాఫీ, టీ అని హై వాల్యూ వెళ్ళిపోవాలి. అది గవర్నమెంట్ ఆ ప్రయత్నం చేస్తే 5 సంవత్సరాలు మనం పర్మనెంట్ గా స్ట్రాంగ్ అయిపోతాం. తర్వాత ఆయిల్ మీద మనం డిపెండెన్సీ తగ్గించి సోలార్ ఎనర్జీ మీద ఎక్కువ వెళ్ళాలి. చైనా వెళ్ళినట్టుగా కొన్ని మార్పులు తీసుకొస్తే భారతదేశానికి ఫ్యూచర్ ఈ దేశాల మీద ఆధారపడకుండా అమెరికా అనే చైనా అనే మనం ముందరికి వెళ్ళిపోతాం. ఇందాక అన్నారు ఒక చిన్న ప్రశ్న, ఎందుకంటే ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం బేస్ చేసుకొని చమురు దిగుమతులకు సంబంధించినటువంటి అంశం అనేసి ఆల్రెడీ దీని మీద జెలెన్స్కీతో పలుమార్లు రష్యా అంటే అమెరికా అధ్యక్షుడు కూడా చర్చలు జరిపారు. ట్రాన్స్పాస్క్ అనేటువంటి ఒక చిన్న ప్రాంతం, అంటే ఆ ప్రాంతం మినహా మిగిలినటువంటి మొత్తం కూడా 90% కంప్లీట్ అయిపోయినాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ పరోక్షంగా భారతదేశం మీద ప్రభావం చూపించాల్సినటువంటి అవసరం ఒక బిజినెస్ మ్యాన్ గా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ ఎందుకు ట్రంప్కు? మనం పర్సనల్ గా తీసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఏది పర్సనల్ లేదు. చైనాతో అమెరికా బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళని వెనుజువేలాలో దెబ్బ కొట్టేశారు. ఇదేం పెద్ద పర్సనల్ గా తీసుకోక్కర్లేదు. ట్రంప్ మంచోడు, ట్రంప్ భారతదేశం బాగున్నది అన్నాడు, ట్రంప్ దోశలు తిన్నాడు, పూతరేకలు. ఎంత చైల్డిష్. దేశాల మధ్యన సెంటిమెంట్ లేదు. ఉంటారు, పోతారు, కొత్త నాయకుడు వస్తారు, ఇక్కడ వస్తారు, అక్కడ వస్తారు, దేశం మొదలకి వెళ్ళాలి. పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి. మనం అంతా ట్రంప్ని పర్సనల్ గా తీసుకుంటున్నాం. పర్సనల్ గా తీసుకోకూడదు. ఆయన ఒక అమెరికన్ ప్రెసిడెంట్, ఏదో మనతో బాగా మాట్లాడాడు, ఇక్కడికి వచ్చాడు, నవ్వాడు, మోడీ నా ఫ్రెండ్, ట్రంప్ నా ఫ్రెండ్ కదా, ఏం ఉపయోగం లేదు. మనం సాలిడ్ గా మనం బలంగా ఉంటే అదే దారిలోకి వస్తారు. పర్సనల్ ఫ్రెండ్షిప్స్ ఏమీ పనిచేయవు ఇక్కడ. అది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ట్రంప్ 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 అంటున్నారు. ట్రంప్ కానీ అమెరికా చూసుకోవాలి, భారత్ చూసుకోవాలి. వాళ్ళు కొన్ని విధాలుగా మనం నొక్కుతున్నారు. అది అగ్రికల్చర్ మనం ఓపెన్ చేయం. ఆ మార్కెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ దివాలా ఎత్తుతారు. అది ఎప్పుడో చెప్తాం. సో మెల్లిమెల్లిగా చేస్తున్నాం, కన్విన్స్ చేస్తున్నాం, లౌక్యంగా ఉంటున్నాం. ఇష్టం వచ్చిన మాట్లాడి తగ్గించారు, లౌక్యతగా పోతున్నాం, పేరు ఎత్తట్లేదు. అది బాగా చేస్తున్నాం. ఎదరవాడు కూడా కొద్దిగా తిరగాలి కదా మన పక్కన, అది ట్రై చేస్తున్నారు. టైం పడుతుంది. భారతదేశం బలంగా రావాలంటే తర్వాత దేశంలో కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మన దేశం మీద 15,000 కిలోమీటర్ల మీద మనకు విరోధీలు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఊరుకని అంతా ఫ్రీగా తినేసి వెళ్ళిపోదాం అనుకున్న ప్రజలు అనుకుంటా కుదరదు. త్యాగం కూడా చేయాలి. దేశ రక్షణ జ్ఞాపకం పెట్టుకోవాలి. అది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఓకే, ఫైనల్లీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవేళ ముగింపు పడితే, దానికి పులి స్టాప్ పెడితే ఈ సుంకాలకు సంబంధించి కూడా తగ్గించేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. పూర్తిగా తగ్గిస్తాం. తర్వాత ఆ యుద్ధం ఆగిపోతే మళ్ళీ ఇంకా ఆయిల్ ధర పడిపోతారు. సంవత్సరం వరకు యుక్రెయిన్ వార్ ఆగిపోయి వెనుజువేలా ఆయిల్ మార్కెట్లోకి వచ్చి ఇరాన్లో గవర్నమెంట్ మారితే ఆయిల్ ఇప్పుడు $59 ఉన్నది. వారం క్రితం 65 ఎంతో ఉన్నది, $40 అవుతుంది. భారతదేశం సంవత్సరం 2 సంవత్సరాల ముందరికి వెళ్ళిపోతుంది. అది మనకు కావాలి, అది కావాలి. సో యుక్రెయిన్ వార్ అవతం ఆగిపోవటం భారతదేశానికి చాలా మంచిది. మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద భారతదేశం మీద పూర్తి స్థాయిలో భారీ ఆర్థిక భారం అమెరికా సిద్ధమవుతుంది. దాదాపు ఒక 500% వరకు సుంకాలు విధించేటువంటి అవకాశాన్ని మాత్రం అమెరికా సెనెట్ ఆమోదం తెలిపేటువంటి దిశగా అడుగులు వేస్తుంది.